Daily. Taste the Daily. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు సమాచారం అందిస్తున్న వారిపై ఎన్ఐఏ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్ సెల్స్ తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్రం కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. కోల్కతా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును గట్కేసర్ రైల్వే స్టేషన్లో నిలిపివేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తితో పాటు వెంట ఉన్న లగేజీని చెక్ చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, ఆపరేషన్ సింధు తర్వాత దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు భారీ ప్లాన్ కి కుట్ర పన్నబోతా ఉన్నారంటూ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఈ చొరబాటుపై కేంద్రం దేశవ్యాప్తంగా ఏదైతే ఇతర దేశాల నుంచి ఈ రహదారులన్నిటిపై కూడా ఫోకస్ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ప్రతిదీ అణువణువున తనిఖీలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు సమాచారం అందిస్తున్నటువంటి వారిపై కూడా ఎన్ఐఏ ఫుల్ ఫోకస్ ఏర్పాటు చేసి నిత్యం ఈ మానిటరింగ్ సాగిస్తా ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్ సెల్స్ తో పాటు అనుమానితులని అదుపులోకి తీసుకొని వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకోవడము, కోల్కతా నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు చొరబడి ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారంటూ సమాచారంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో అలర్ట్ అయినటువంటి సిఆర్పీఎఫ్ సిబ్బంది ఈ రోజు సికింద్రాబాద్ కి వెళ్తున్నటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ ని గట్కేసర్ సమీపంలో నిలిపివేసి ఆర్పీఎఫ్ సిబ్బంది ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరిగింది. అనుమానం వచ్చినటువంటి వ్యక్తితో పాటు వెంట తీసుకున్నటువంటి లగేజ్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. భారీగా కుట్ర పన్నేందుకు ఉగ్రవాద సంస్థలు కొన్ని ప్లాన్ చేసుకొని హైదరాబాద్ లోకి చొరబడి ఏదైనా సందర్భాన్ని చూసుకొని వీళ్ళు బాంబు పేలుళ్లకు కుట్ర చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ పసిగట్టి వీరు ఎటువైపుగా వెళ్తున్నారంటూ కూడా గుర్తించి ఈ మానిటరింగ్ లో భాగంగా ఫలక్నామా ఎక్స్ప్రెస్ కోల్కతా నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి వారి ట్రైన్ ని గుర్తించి అది గట్కేసర్ దగ్గర నిలిపివేసి ఆ గట్కేసర్ లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అనుమానాస్పద లగేజ్ ఏవైనా ఉన్నాయని ఒక కోణంలో కూడా ఉదయం నుంచి కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ని దెబ్బతీసేందుకు ఉగ్రవాద సంస్థలు తీవ్ర ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అది మానవ రూపంలో కావచ్చు, లేదా డ్రోన్ కెమెరాల ద్వారా కావచ్చు, లేదా టెక్నాలజీని ఉపయోగించుకొని ఏదో రకంగా భారత్ పైన ప్రతి చర్యలు తీర్చుకునేందుకు పక్క దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ కు వచ్చినటువంటి పక్కా సమాచారంతో నగర వ్యాప్తంగా అన్ని ట్విన్ సిటీస్ లో అప్రమత్తంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులు, హైదరాబాద్ పాత బస్తీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కదలికలు, ఎవరైనా గతంలో ఉగ్రవాద సంస్థలతో పనిచేసి స్లీపర్ సెల్స్ గా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వీరందరి పైన ఫోకస్ పెట్టి ఈ మానిటరింగ్ కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి రైల్ ని గట్కేసర్ దగ్గర నిలిపివేసి ప్రతి బోగీలో ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎవరైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తీసుకొస్తా ఉన్నారా, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అంటూ కూడా తనిఖీలు చేసి అక్కడ అనుమానం ఉన్నటువంటి వ్యక్తులన్నీ ఆ లగేజ్ అంతా కూడా స్వాధీనం పరుచుకొని వాటిని తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2-3 రోజులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా ఎక్కడైతే ఈ మూవ్మెంట్స్ గతంలో సాగి అరెస్ట్ అయ్యి భారీగా ఈ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయో ఆ చోటి వండన్నిటిపై కూడా అధికారులు పోలీసులు ఫోకస్ పెట్టి వాటన్నిటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా రైల్వే జోన్స్ లో అలర్ట్ గా ఉండి తనిఖీలు చేపడతా ఉన్నారు. గట్కేసర్ దగ్గర జరిగినటువంటి తనిఖీల్లో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయితే లభించలేదు. అనుమానపు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. భారీగా కుట్ర పన్నేటువంటి ఈ ప్లానింగ్ ని భగ్నం చేసేందుకు మాత్రం పోలీసులు అన్ని చోట్ల అన్ని వైపుల నుంచి కూడా అలర్ట్ అయ్యి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు.